శ్రావణ మాసంలో వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు తనకు 7వ స్థానమైనటువంటి వృషభ రాశిలో కుజ సంచారం నడుస్తూ ఉంది. దానివల్ల కుజుడు నైసర్గికంగా 1వ స్థానానికి 6వ స్థానానికి అంటే మేషరాశికి అధిపతి కాబట్టి నైసర్గికంగా శుభుడైనా కానీ 7వ స్థానంలో ఉండడం వల్ల మిత్రుల లేదా శత్రువుల ఈ ఇద్దరి వల్ల కూడా వీళ్ళకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మిత్రులుగా వ్యవహరించే వాళ్ళు కూడా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, శత్రువులు అయితే శత్రువులుగానే ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల ప్రమాదం ఎదుర్కోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. అయితే మిత్రుల విషయంలో కానీ శత్రువుల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసం అంతా కూడా. తర్వాత ధనస్థానాధిపతి 5వ స్థానాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల వృశ్చిక రాశి వాళ్లకు ఒక రకంగా ఇంతకుముందు చెప్పినటువంటి ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో మిత్రుల వల్ల అవి విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే గురువు ధనాన్ని కలిగిస్తాడు, సంతానాన్ని కలిగిస్తాడు, సంతానం వల్ల లాభాలు కలిగిస్తాడు, విద్యా లాభాలను కలిగిస్తాడు, వ్యవహార లాభాలు కలిగిస్తాడు, ధన ఆదాయాన్ని కలిగిస్తాడు. కాబట్టి కుజుడు గురువుతో కలిసి ఉన్నాడు 7వ స్థానంలో కాబట్టి సంపూర్ణంగా గురువు శుభుడైనాడు. వీళ్లకు వృశ్చిక రాశి వాళ్లకు వ్యవహార వ్యాపార విద్యా సంబంధమైనటువంటి లాభాలన్నీ కూడా వీళ్లకు చక్కగా నిర్వహింపబడతాయి. ఎటువంటి ప్రతికూలతలు లేవు. తర్వాత 5వ స్థానంలో రాహు సంచారం వల్ల 4వ స్థానం అర్ధాష్టమ స్థితిలో శని ఉండడం వల్ల ఇవి రెండు కూడా ప్రతికూల ఫలితాలు అంటే అనుకూల ఫలితాలు ఇవ్వవు. అర్ధాష్టమ స్థానంలో శని ఉండడం వల్ల అనేకమైనటువంటి శారీరక మానసిక భయ ఆందోళనలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వ్యవహార నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది శని వల్ల. ముఖ్యంగా వాహన సంబంధంగా ప్రయాణ సంబంధంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వృశ్చిక రాశి వాళ్ళు. తర్వాత రాహు కూడా 5వ స్థానంలో ఉండడం వల్ల సంతాన విషయం లోపల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆహారం లోపల విహారం లోపల ఎటువంటి కాలుష్యానికి లోను కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే గర్భవతులకు 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరం వైద్యుని యొక్క సలహాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళు, ముఖ్యంగా గర్భిణీలు. ఇకపోతే వృశ్చిక రాశికి 10వ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కేంద్ర స్థితి కాబట్టి ఈ ముగ్గురు కూడా వృశ్చిక రాశికి అనేకమైనటువంటి రావాల్సినటువంటి ధన ఆదాయాల విషయాలు కానీ విద్యార్థులకు తమ విద్యా విషయంలో కానీ చాలా అనుకూల ఫలితాలు ఇస్తారు రవి, బుధు, తర్వాత శుక్రుడు కూడా. తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఇంతకుముందు ఆషాఢ మాసంలో కానీ అంతకుముందు మాసాలలో ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే అవన్నీ క్రమక్రమంగా తొలగిపోయి శుక్రుడు అన్యోన్యతను కలిగిస్తాడు, అనురాగాన్ని కలిగిస్తాడు వృశ్చిక రాశి వాళ్లకు. శుక్రుడు 11వ స్థానంలో ఉండడం వల్ల. ఇకపోతే శుక్రుడు తర్వాత లాభస్థానంలో 11వ స్థానంలో కేతు సంచారం వల్ల ఆ కేతువు ప్రయాణ లాభాలను ముఖ్యంగా విదేశీ విద్యకు విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు వృశ్చిక రాశి వాళ్లకు ఈ కేతువు చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. రాహు అటు 5వ స్థానంలో ఉండి కేతువు ఇటు లాభస్థానంలో ఉండి రాహు కొంచెం సంతాన విషయం లోపల కొంచెం ఇబ్బంది కలిగించిన గర్భిణులకు, బట్ విదేశీ సంబంధంగా విదేశీ ఉద్యోగ సంబంధంగా విదేశీ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాల లోపల కేతువు చాలా శుభ ఫలితాలను ఇస్తాడు వృశ్చిక రాశి వాళ్ళకు.